కేదారనాథ ఆలయము చలికాలంలో 6 నెలలు మూతవేసిన తర్వాత కేదారనాథుడు పూజలు జరిపించుకునే స్థలము. అసలు ఈ ప్రదేశానికి ఆ పేరు రావడం వెనుక ఉన్న బాణాసురుడు అనే రాక్షసుని కుమార్తె ఉష మరియు శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధుని వివాహము జరిగిన ప్రదేశము. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ట్రెక్కింగ్ చేస్తే కానీ సాధ్యం కాని పంచ కేదారాలను ఒకే దగ్గర దర్శించుకొని పూజలు చేసుకునే ప్రదేశము అన్నీ కూడా ఒక్కటే. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ఉక్కీమఠ్ ఓంకారేశ్వర దేవాలయము. ఈరోజు వీడియోలో ఉక్కీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయం గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు ఉదయం నుండి మేము కేదారనాథ్కి చుట్టుపక్కల ఉన్న అతి ప్రసిద్ధమైన దేవాలయాలన్నీ చూస్తూ ఉన్నాం కదా. మొదటగా త్రియుగి నారాయణ టెంపుల్, ఆ తర్వాత గౌరీకుండు, తర్వాత కాళీమఠ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు చివరగా ఉక్కీమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయానికి వచ్చాము. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చాలా వరకు దేవాలయాలన్నీ తొందరగా మూసివేస్తూ ఉంటారు. 6:30-7 ప్రాంతంలో మూసివేస్తూ ఉంటారు. అందుకే మూసేస్తారేమో అని భయంతో వచ్చాము. కానీ దేవాలయం అప్పటికి తెరిచే ఉంది. ఉక్కీమఠ్ ఇంతకుముందే చూసాం కదా. కాళీమఠ్ దేవాలయము, ఆ దేవాలయానికి 10 కిలోమీటర్ల దూరంలో, రుద్రప్రయాగకి 41 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 1311 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పంచ కేదార ఆలయాలైన కేదారనాథ్, మధుమహేశ్వరు, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వరు ఆలయాల అన్నింటికీ సెంటర్గా ఉక్కీమఠ్ను భావిస్తూ ఉంటారు. ఇక్కడ నుండే అన్ని దేవాలయాలకు వెళ్ళడానికి దారి ఉంటుంది. ఆలయము ప్రధాన ద్వారం వద్దకు వచ్చేసాము. ప్రధాన ద్వారము కొద్దిగా బౌద్ధ సంస్కృతిని పోలి ఉండడం చూడొచ్చు. మెట్లెక్కి లోపలికి ప్రవేశించగానే అద్భుతమైన నగర నిర్మాణ శైలిలో ఉన్న కేదారనాథ్ ఆలయాన్ని పోలిన ఆలయ నిర్మాణము కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఎప్పుడు ఎవ్వరు నిర్మించారన్నది నిర్ధారణగా తెలియకపోయినా ఈ ఆలయ ప్రస్తావన మాత్రము మహాభారత కాలం నుండే ఉండేదని చెబుతారు. ఇక్ష్వాకుల వంశస్థుడైన మాంధాత అనే రాజు శివుడి కోసము తపస్సు చేయాలని సంకల్పించుకుని తన రాజ్యాన్ని సర్వస్వాన్ని వదిలి ఈ ప్రదేశంలో తీవ్రమైన తపస్సు చేయడం జరిగింది. అతడు శివుని అనుగ్రహం పొందటానికి అతి కఠినతరమైన ఒంటికాలి మీద 12 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. ఆయన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆయనకు ఇక్కడ ఓంకార శబ్ద రూపంలో ప్రత్యక్షమైనట్లుగా చెబుతారు. మాంధాత అభిష్టం మేరకు ఆయన ఇక్కడే ఆయనకు ప్రత్యక్షమైన ఓంకారేశ్వర రూపంలోనే ఆనాటి నుండి భక్తులను అనుగ్రహించడం జరుగుతూ ఉంది. దేవాలయము బయట గోడ వైపు, లోపల వైపు కూడా ఎన్నో పురాతనమైన శిల్పాలు మనల్ని పలకరిస్తాయి. దేవాలయము ప్రధాన ద్వారానికి ఇటువైపు అటువైపు ఉన్నది బ్రహ్మ విష్ణువు అని మాకు అనిపించింది. అయితే అది నిజమో కాదో తెలియలేదు. ప్రధాన గర్భాలయంలో మాంధాత మరియు విగ్రహమూర్తి ఆకారంలో శివుడు కొలువై ఉంటారు. ఇక్కడ లింగ రూపంలో కాకుండా నిజ శరీరాకృతిలో ఉన్న శివుడు దర్శనమివ్వడము ఇక్కడి ప్రత్యేకత. గర్భాలయము ముందు ఉన్న హాలులో పార్వతీదేవి, ఉష, అనిరుద్ధుల విగ్రహాలను కూడా మనము చూడొచ్చు. ఓంకారేశ్వర దర్శనం అయ్యి బయటకు వచ్చిన వెంటనే కుడివైపున మనకు ఇంకొక భవనం కనిపిస్తుంది. ఆ భవనమే ఉషా అనిరుద్ధుల పరిణయ వేదిక. మహాభారత కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా బాణాసురుడు అనే రాక్షసుని చేతిలో ఉండేది. బాణాసురుని కుమార్తె ఉష. ఆమె శ్రీకృష్ణుని మనవడైన అనిరుద్ధుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆమె పరిణయమాడిన ప్రదేశము ఈ ప్రదేశమే. ఉషా పరిణయమాడిన ప్రదేశంగా ఈ ప్రదేశాన్ని ఉషా మఠం అని పిలిచేవారు. కాలక్రమేణా అది ఉఖా మఠంగా మారింది. ఆ తర్వాత అదే ఉక్కీమఠ్గా రూపాంతరం చెందింది. ఉషా అనిరుద్ధుల పరిణయ వేదిక ప్రదేశాన్నే ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. మేము ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోవడం చేత ఈ విధంగా చీకటిగా ఉంది. ఈ ప్రదేశంలో ఒకవైపు మూలన ఉన్న గదిలో తాంత్రిక శక్తుల దేవాలయము ఉండడం చూడొచ్చు.
కేదారనాథ్కు వెళ్ళి కేదారనాథ్ను దర్శించుకున్న భక్తులందరికీ కూడా పంచ కేదారాలు దర్శించుకోవాలని కోరిక తప్పకుండా ఉంటుంది. పంచ కేదారాలలో ఉన్న భోలేనాథ్ యొక్క లింగాకృతులను ఇక్కడ దర్శించుకొని పూజలు చేసుకోవచ్చు. పంచకేదారాలు ఉన్న ఆలయం పక్కనే క్షేత్రపాలకుడు భైరవుడు కూడా కొలువై ఉంటాడు. లోపల పంచకేదార లింగాలతో పాటు మరికొన్ని ప్రాచీనమైన శిల్పాలు కూడా ఉన్నాయి. మొదటగా కేదారనాథ్, ఆ తర్వాత మద్మహేశ్వరు, తర్వాత తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వరు లింగాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమంటే ఇక్కడ అన్ని కూడా లింగాకృతిలో దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ నిజంగా కేదారనాథ్లో, తుంగనాథ్లో ఈ ప్రదేశాల్లో అంతా కూడా లింగాకృతి అయితే ఉండదు. ఇంతకు ముందే చెప్పుకున్న పురాణ కథ ప్రకారము శివుడు ఎద్దు ఆకారంలో భూమిలోనికి అదృశ్యమైపోతూ ఉన్నప్పుడు భీముడు ఆ ఎద్దు యొక్క మూపురాన్ని పట్టుకొని ఆపుతాడని తెలుసుకున్నాం కదా. ఎద్దు మూపురము కేదారనాథ్లో దర్శనమిస్తే ఇంకొన్ని శరీర భాగాలు ఇంకొన్ని ప్రదేశాల్లో అదే పంచకేదారాలు ఆ ప్రదేశాల్లో దర్శనమివ్వడం జరిగింది. ఆ విధంగా కేదారనాథ్లో ఎద్దు మూపురము, ఇక మిగిలిన 4 కేదారాల్లో 4 ఎద్దు శరీర భాగాలుగా స్వామివారు దర్శనమిస్తారు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆకాశమంతా వింత వింత రంగులు కాంతులినుతున్న సమయంలో ఆ బ్యాక్గ్రౌండ్లో మాకు ఉక్కిమఠ్ ఆలయము అత్యద్భుతంగా కనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉక్కిమఠ్ ఆలయానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. అదేమంటే కేదారనాథ్లో మద్మహేశ్వర్లో ఉన్న లింగాకృతులు శీతాకాలంలో ఆ ఆలయాలు మూసివేసిన తర్వాత ఈ ఆలయానికి ప్రత్యేక డోలీలో తీసుకొని వచ్చి 6 నెలలు ఇక్కడే ఉంచి పూజలు చేస్తూ ఉండడము. పంచకేదారాలుగా చెప్పబడే కేదారనాథ్, మద్మహేశ్వరు, కల్పేశ్వరు, రుద్రనాథ్, తుంగనాథ్ ఆలయాల్లో ఒక్క కల్పేశ్వర్ ఆలయం మాత్రమే సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. మిగిలిన 4 కేదార ఆలయాలు సంవత్సరంలో వింటర్ సీజన్లో అంటే దాదాపుగా నవంబర్ మొదటి వారంలో మూసివేసి తిరిగి అక్షయ తృతీయ నాడు అంటే ఏప్రిల్ మే నెలల్లో వచ్చే అక్షయ తృతీయ నాడు తెరుస్తూ ఉంటారు. అప్పుడు 4 ఆలయాల నుండి ఉత్సవ విగ్రహాలని తీసుకొని వచ్చి దగ్గరలో ఉన్న ఆలయంలో ఉంచి 6 నెలలు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కేదారనాథ్, మద్మహేశ్వరు ఆలయాలలో ఉన్న పంచముఖ లింగాకృతిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉక్కిమఠ్లో ఉన్న ఓంకారేశ్వర ఆలయంలో పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనము కేదారనాథ్ నుండి అత్యంత వైభవంగా పంచముఖ లింగాకృతి పల్లకిని ఉక్కిమఠ్లోని ఓంకారేశ్వర ఆలయానికి తీసుకురావడం చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా మద్మహేశ్వర్లోని లింగాకృతిని కూడా ఇక్కడే తెచ్చి 6 నెలలు ఓంకారేశ్వర్తో పాటు ఈ 2 లింగాలకు కూడా పూజ చేస్తూ ఉంటారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళినప్పుడు దేవాలయం బయట గోడల పైన శ్రీకృష్ణుడు, మహాలక్ష్మి లాంటి దేవతా విగ్రహాలు కూడా ఉండడం కనిపించింది. గర్భగుడిలో కాంతులినుతూ అత్యంత ఆకర్షణగా ఉన్న ఓంకారేశ్వర విగ్రహ మూర్తి దర్శనంతో పాటు ఈ ఆలయ దర్శనం కూడా మాకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఇవండి ఉక్కిమఠ్లో ఉన్న ప్రసిద్ధ ఓంకారేశ్వర ఆలయం యొక్క విశేషాలు. తొందరలో ఇంకో మంచి వీడియోతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే తలమానికమైన కేదారనాథ్ ఆలయం గురించిన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.